ఒడిశాలోని పూరి జగన్నాథ్ రత్న భాండాగారంను కాసేపట్లో తెరవనున్నారు ఆలయ కమిటీ ప్రతినిధులు. 11 మంది బృందం సభ్యులు రత్న భాండాగారంలోని సంపదను లెక్కించేందుకు లోనికి వెళ్లనున్నారు. 46 ఏళ్ల తర్వాత జగన్నాథుడి రహస్య గదిని తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. గది చుట్టూ రక్షణకు విష సర్పాలు ఉన్నాయన్న ప్రచారంతో ముందుగానే స్నేక్ క్యాచర్లు అందుబాటులో ఉంచారు. అలాగే ఏదైనా విపత్తు వస్తే వెంటనే స్పందించేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులను స్పాట్లోనే ఉంచారు. అంతకుముందు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఏర్పాటు చేసిన కమిటీ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయాలని నిర్ణయించింది. దీంతో భాండాగారంలోని సంపదను లెక్కించేందుకు ప్రత్యేక బృందాలు అందులోకి వెళ్తుంది. ఒడిశాలోని పూరి జగన్నాథ్ రత్న భాండాగారంను కాసేపట్లో తెరవనున్నారు ఆలయ కమిటీ ప్రతినిధులు. 11 మంది బృందం సభ్యులు రత్న భాండాగారంలోని సంపదను లెక్కించేందుకు లోనికి వెళ్లనున్నారు. 46 ఏళ్ల తర్వాత జగన్నాథుడి రహస్య గదిని తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. గది చుట్టూ రక్షణకు విష సర్పాలు ఉన్నాయన్న ప్రచారంతో ముందుగానే స్నేక్ క్యాచర్లు అందుబాటులో ఉంచారు. అలాగే ఏదైనా విపత్తు వస్తే వెంటనే స్పందించేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులను స్పాట్లోనే ఉంచారు. అంతకుముందు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఏర్పాటు చేసిన కమిటీ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయాలని నిర్ణయించింది. దీంతో భాండాగారంలోని సంపదను లెక్కించేందుకు ప్రత్యేక బృందం అందులోకి వెళ్తోంది.